నేను ఎన్నో సినిమాలు నిర్మించాను, కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పాన్ ఇండియా ఫిలిం. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. జై హింద్. ఫ్యాన్స్ అందరికీ నమస్కారం, అండ్ ఆంధ్ర లాంటి ఫ్యాన్స్కి నమస్కారం. ఈ టైటిల్ హరిహర వీరమల్లు, ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ క్రిష్ గారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కొట్టుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఔరంగజేబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ కింగ్, అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు. ఫ్రమ్ ఇండియా అంటే ఇప్పుడు ఉండే ఇండియా కాదు, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్. అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు, ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన ఉన్నంత వరకు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడా అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు. ఆయన ఒక ఫీవర్ వల్ల 1680లో చనిపోయారు.